ముఖ్యంగా కాపు యువత కాపు సోదరులు గమనించాలని కూడా నేనైతే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నిన్న ఎన్నికల అఫిడవిట్లో అన్ని కూడా పచ్చి అబద్ధాలే నింపారు. నిన్న ఎన్నికల అఫిడవిట్లో అన్ని పచ్చి అబద్ధాలే నింపారు. దాని నిండా కూడా ఆ ఎన్నికల అఫిడవిట్ని ఒక చార్టర్డ్ అకౌంటెంట్తో కాదు, ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్తో తనిఖీ చేయించాలి. ఇన్వెస్టిగేషన్ అధికారులతో తనిఖీ చేయించాలి. మీరు చూడండి, 5 ఏళ్ళు ఆయన సంపాదనలో అంట 114 కోట్లు సంపాదిస్తే మరి 90 కోట్ల ఆస్తులు ఎలా కొన్నారు చెప్పండి మీరు? ఆయన సంపాదన అంట 114.76 కోట్లు అంట, కొన్న ఆస్తులు అంట 90 కోట్లు అంట. ఎలా కొంటారండి? ఎలా కొంటారు 90 కోట్ల ఆస్తులు? ఈ ఆస్తులన్నీ ఎప్పటి నుంచి కొన్నారు తెలుసా? జనసేన పార్టీ పెట్టిన తర్వాతే 2014 నుంచి పార్టీ పెడితే 2018 నుంచి 2024 వరకు కొన్న ఆస్తులే అన్నీ కూడా. అంతకు ముందు లేవు, చూసుకోండి. 90 కోట్ల రూపాయల ఆస్తులు కొనింది ఎప్పటి నుంచి? 2018 నుంచి 2024 వరకు. ఇవన్నీ నా సొంత కవిత్వం నేను చెప్తున్నా. ఆయన ఎన్నికల అఫిడవిట్లో ఇచ్చినవి ఇవన్నీ కూడా, ఆయన ఎన్నికల అఫిడవిట్లో ఇచ్చినవి అన్నీ కూడా ఎప్పటి నుంచి కొన్నారు? 90 కోట్ల రూపాయల ఆస్తులు కొనింది 2018 నుంచి 2024 వరకు. మరి అవన్నీ కూడా సబ్ రిజిస్టర్ వాల్యూ ప్రకారం 90 కోట్లు. మార్కెట్ వాల్యూ చూపించమంటే సబ్ రిజిస్టర్ వాల్యూకి 1 లక్ష, 2 లక్షలు, 5 లక్షలు కలిపి చూపించారు. కానీ మార్కెట్ వాల్యూ ఎంత ఉంటుందో తెలుసా? సుమారు 350 కోట్ల నుంచి 400 కోట్ల రూపాయలు ఉంటాయి ఆ ఆస్తులన్నీ కూడా. 350 నుంచి 400 కోట్ల రూపాయల ఆస్తులు ఉంటాయి మార్కెట్ వాల్యూలో చూపిస్తే. అట్లాగనే ఆయన 2018లో కొన్న ఆస్తులు 17 కోట్లు. 18లో కొన్న ఆస్తులు 17 కోట్లు, 21లో 33 కోట్లు, 24లో 23 కోట్లు, వివిధ బ్యాంకుల్లో డిపాజిట్లు 5 కోట్లు, 11 కోట్లు. ఇవన్నీ ఎప్పుడు? జనసేన పార్టీ స్థాపించిన తర్వాత మాత్రమే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కొనుగోలు చేసిన ఆస్తులు, డిపాజిట్లు. ఇవన్నీ అఫిడవిట్లో చూపించినవే. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి తెలుసా మీకు? కరోనా సమయంలో 2021లో కూడా 2021లో కూడా ఆయన 33 కోట్ల రూపాయల ఆస్తులు కొన్నాడు. ఆయన కరోనాలో ప్రపంచం అంతా మూసుకుపోతే ఒక్క పవన్ కళ్యాణ్కి మాత్రం ఆస్తులు కొనుక్కోవడానికే 33 కోట్ల రూపాయల డబ్బులు వచ్చినాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి? మీకేమన్నా పసుపు కరోనా కాటేసిందా? చంద్రబాబు గారి నుంచి ప్యాకేజ్ డబ్బులు ఏమైనా బాగా వచ్చాయా? ఈ విషయాన్ని ప్రజలు గమనించాలి. పోనీ 2018 నుంచి 2024 వరకు మీరు చేసిన సినిమాలు 4. అందులో కొద్దో గొప్ప యావరేజ్ తాడిన సినిమాలు 2. మిగతా 2 సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. మరి 90 కోట్ల ఆస్తులు ఎలాగొచ్చినాయి మీకు? 90 కోట్ల ఆస్తులు సబ్ రిజిస్టర్ వాల్యూ ప్రకారం చూద్దాం ఎలా వచ్చినాయి. మార్కెట్ వాల్యూ ప్రకారం చూస్తే 350 నుంచి 400 కోట్ల రూపాయల ఆస్తులు ఎలా వచ్చాయి? సినిమా రంగం నుంచి వచ్చాయా? రాజకీయ రంగంలో జనసేన పార్టీని చంద్రబాబు గారికి తాకట్టు పెట్టడం వల్ల వచ్చాయా? సమాధానం చెప్పండి. అట్లాగే ప్రభుత్వానికి చెల్లించిన పన్నులంట 73.92 కోట్లు అంట. ఏం పన్నులు చెల్లించారు ప్రభుత్వానికి తెలుసా? అది పెద్ద మాయ. అది ఏం పన్నులు చేపించారు తెలుసా? ఈయన ఆస్తులు కొనుక్కుంటే ఆస్తులకి స్టాంప్ డ్యూటీ కట్టడానికి, సబ్ రిజిస్టర్ ఆఫీసులో స్టాంప్ డ్యూటీ కట్టడానికి చెల్లించిన డబ్బుల్ని ప్రభుత్వ సేవలకు కట్టిన పన్నుల కింద చూపించాడు ఆయన. ఎంత దుర్మార్గం చూడండి. ప్రజల్ని ఏ విధంగా ఏమారుస్తున్నారు చూడండి. నేనా ఇంటి పన్ను కట్టావా? నీటి పన్ను కట్టావా? ఇంకేమైనా అదర్ ట్యాక్సెస్ కట్టావా? ఎక్కడ ఎందుకు డీటెయిల్డ్గా చెప్పలా? ఆస్తులు కొనుక్కోవడానికి కట్టిన స్టాంప్ డ్యూటీని ఆయన ఏమని చెప్తున్నాడు? ప్రభుత్వానికి చెల్లించిన పన్నులని చెప్తా ఉన్నారు. ప్రభుత్వానికి చెల్లించిన పన్నులని చెప్తా ఉన్నారు. ఇదంతా ప్రజల్ని మోసం చేయడమే.
ఇదంతా ప్రజల్ని మోసం చేయడమే. జనసేన పార్టీని తెలుగుదేశం పార్టీకి తాకట్టు పెట్టి